చేయండి. ప్రవీణ్ పగడాల గారి కాళ్ళు ఏ సైజులో ఉన్నాయి? మీడియా కూడా క్లియర్గా చూడాలి. ఏ సైజులో కనబడుతున్నాయి? లావుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా? ఎప్పటిదండి ఇది? ఇది ప్రవీణ్ పగడాల గారిది. ఈయన సమ్వేర్ ఎక్కడో ఒక ఈ దీపాలు పెట్టి ఒక గేమ్ ఈయన ఉఫ్ అని ఊదాలి. ఆ వీడియో ఉంది, మీకు పంపిస్తాను. ఊదే గేమ్ ఇది. దే ఆర్ ప్లేయింగ్ ఫ్యామిలీతో కాకుండా అమెరికాలో సమ్వేర్ ఈస్ ప్లేయింగ్. అదే షర్ట్, చనిపోయినప్పుడు వేసుకున్న షర్ట్. ఇప్పుడు ఈ షర్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 years కంటే 2 yearsలో కొన్ని మార్పులు అయితే వస్తాయి కదండి శరీరంలో కూడా. ఆల్రెడీ దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఆయన చనిపోయాడని చెప్పి పారిపోయిన ఉండాలి. పోలీసు వాళ్ళు వచ్చారో ఎవరు వచ్చారని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి, లేదా చనిపోయాడని చెప్పి పారిపోయి ఉండాలి. ఒకవేళ ఇది నిజమే అనుకుందాం మేమన్నట్టు. ఒకవేళ ఈ వీడియో ప్రకారంగా చూస్తే, మేమన్న దాని ప్రకారం చూస్తే రెండు మ్యాచ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ టు పార్ట్ 2 నేను వస్తాను. ఇదంతా పార్ట్ 1 సబ్జెక్ట్ ఇప్పటిదాకా ఇక్కడ కనబడతాను. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చినప్పుడు మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్. ఇది 2021 ఇప్పటిదాకా ఏ మీడియాలో రాలే, ఫస్ట్ మీడియాలో నేను బయట పెడతా ఉన్నాను. 2021 అక్టోబర్ 25th నాడు ప్రవీణ్ పగడాల గారి సిగ్నల్ జంప్ అనుకుంటా. ఇది సిగ్నల్ జంప్ ఏదో సంథింగ్ పోలీస్ వాళ్ళు పంపించి చలాన్. ఇది యాక్చువల్గా చలాన్ ఫోటో ఇది. ఓకే, దీనిలో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇది ప్రవీణ్ పగడాల గారు, ఆయన బండి, ఆ బుల్లెట్ ముందర ఆయనకి గ్రిల్ ఉంది బ్లాక్ కలర్ది. ఓకే, ఆయన పెట్టుకుంటున్న ఆఫ్ హెల్మెటే, సేమ్ స్టైల్లో కలజోడు, సేమ్ స్టైల్లో మాస్క్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రవీణ్ పగడాల గారి కాళ్ళు ఏ సైజులో ఉన్నాయి? మీడియా కూడా క్లియర్గా చూడాలి. ఏ సైజులో కనబడుతున్నాయి? లావుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా? ఎప్పటిదండి ఇది? 2021. 21. ఓకే, నేను చూపెడతాను, ఇంకో ఫోటో కూడా చూపెడతాను. 21లో పక్కా పోలీస్ వారు కూడా దీన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది కాళ్ళు లావుగా ఉన్నాయా, సన్నగా ఉన్నాయా? మీరు చెప్పండి, మీకు కనబడుతుంది ఏంటి? సన్నగా ఉన్నాయి. ఈ బుల్లెట్ని బట్టి మీరు అంచనా ఏం వేసుకుంటున్నా? కాలు పొడుగు ఉన్నట్ట, కాలు పొట్టిగా ఉన్నట్ట? అది మనం ఎట్లా చెప్తామండి? జనరల్గా చెప్పండి. ఇప్పుడు కాలు కింద కాలు కింద పెడితేనే కింద చూడండి, గ్యాప్ చూడండి. నా దగ్గర ఆన్సర్ ఉంది, మీకేమనిపిస్తుంది? ఆయన కూర్చున్న సిట్టింగ్కి ఆల్రెడీ ఆయన ఇట్లే కూర్చున్నాడు. ఆల్రెడీ ఈ కాలు ఇట్లా, ఒకవేళ ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకో, ఈ కాలు ఇట్లా కిందికి వచ్చింది, తొడ కిందికి వచ్చింది. నేను కూర్చుంటే తొడ స్ట్రైట్గా వస్తుంది, ఎందుకంటే నేను పొడుగు ఉన్నాను కాబట్టి. ఈయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి అంతలేదు, తొడ ఇట్లా కిందికి పోయింది. పొడుగు ఉన్నాడు అయితే తొడ ఇట్లా ఉంటుంది. తొడ ఇట్లా వచ్చిందంటే ఈ కింద ఉన్న ఈ పిక్క నుంచి కాలు కిందకి పెట్టాడు అనుకో, కరెక్ట్ అందుద్ది. పొట్టి మనిషి అని చెప్పి కనబడతా ఉంది. ఓకే, కాళ్ళు సన్నగా ఉన్నాయి, కాళ్ళు పొట్టిగా ఉన్నాయని క్లియర్ కనబడిపోతుంది. ఇప్పుడు ఇంకో వీడియో చూపెడతాను. ఇది ప్రవీణ్ పగడాల గారిది. ఈయన సమ్వేర్ ఎక్కడో ఒక ఈ దీపాలు పెట్టి ఒక గేమ్ ఈయన ఉఫ్ అని ఊదాలి. ఆ వీడియో ఉంది, మీకు పంపిస్తాను. ఊదే గేమ్ ఇది. దే ఆర్ ప్లేయింగ్ ఫ్యామిలీతో కాకుండా అమెరికాలో సమ్వేర్ ఈస్ ప్లేయింగ్. అదే షర్ట్, చనిపోయినప్పుడు వేసుకున్న షర్ట్. ఇప్పుడు ఈ షర్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. మనిషి ఎలా కనబడుతున్నాడు? లీన్గా ఉన్నారు, సన్నగా కనబడుతున్నాడు. చెస్ట్ కనబడుతుందా? లేదు. పొట్ట కనబడుతుందా? ఇప్పుడు మీకు ఒకటి చూపెడతాను. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో మీరు చూస్తే, ఇది ఏ సంవత్సరం ఉందండి? ఇది షుడ్ బి 2 years బ్యాక్. 2 years బ్యాక్. మీరు ఆ సీసీటీవీ చూస్తే వాడు కాలు కింద పెట్టి ఇంత బారును పెట్టి, అంటే సుమారు 6 point పైన హైట్ కనబడుతున్నాడు. వాడు కాలు ఇట్లా ఇట్లా దూరం పెట్టి అంటున్నాడు, అంటే పొడుగు ఉండే కాలు అని కనబడుతుంది. ఈయనకి కాళ్ళు కూడా అందవు, అందుకని అంత పెద్ద స్పోర్ట్స్ షూ వేస్తాడనేది క్లియర్గా కనబడుతుంది. సో ఆ బండి మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదు. అందులో పొట్ట ఎక్కువ కనబడుతుంది. ఈ బ్యాక్ సైడ్ వెనకాల ఇవి ఎక్కువ లాట్స్ కనబడతా ఉన్నాయి. ఎదురుగా చెస్ట్ ఎక్కువ కనబడతా ఉంది. వంగిపోయి ఉన్నాడు. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ప్రవీణ్ అలా లేడు. ఈ ఫోటోలో ప్రవీణ్ ఇప్పుడు 2 years కంటే 2 yearsలో కొన్ని మార్పులు అయితే వస్తాయి కదండి శరీరంలో కూడా. ఈ ఫోటోలో ప్రవీణ్ అదే షర్టు కాదని చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అలా ఉన్నాడు. అంత పెద్ద పొట్ట లేదు ప్రవీణ్కి. పొట్ట లేదు, చెస్ట్ లేదు. అయింది చెస్ట్ అట్లా పెరుగుద్ది, చెస్ట్ జిమ్ చేస్తే తప్ప పెరగదు. చెస్ట్ లేదు, పొట్ట లేదు. సరే పొట్ట ఉంది, పెరిగాడు అనుకో, హైట్ పెరుగుతాడా? మీరు ఆ వీడియో చూడండి, మీరు టీవీలో ఎడిటింగ్ చేసేటప్పుడు చూడండి. ఈ వీడియో నేను మీకు ఇస్తాను, ఆ వీడియో ఇస్తాను. ఫోటో రెండు పక్కన పెట్టండి. ఈయన బుల్లెట్ మీదకి కాలు కింద పెడితే ఇలా పెట్టవచ్చు, లేదా మహా అంటే ఇలా పెట్టవచ్చు. పూర్తిగా పెట్టేంత సీన్ లేదు. పూర్తిగా ఇలాగా పెట్టాడు, ఇలా పెడుతుండొచ్చు. ఆ వీడియోలో వాడి కాలు కిందకి ఎక్స్ట్రా అయిపోయి వాడు దూరం పెట్టి ఇట్లా అంటున్నాడు. బోట్లో ఈదుతాను చూడండి, అలాగా కాలు ఇట్లా అంట. వాడు ప్రవీణ్ కాదు. సో ఇది నేను ఎలా క్లారిఫై చేస్తున్నానంటే, ఇప్పటిదాకా ఏ మీడియాలో రాని ఎవిడెన్స్ మీకు నేను చూపెడతాను. మేము ఏదైతే డౌట్ పడతా ఉన్నామో మొదటి నుంచి, అదే వీడియో ఇది.
ఒక లారీ పక్కకి వెళ్ళి ప్రవీణ్ వస్తా ఉన్నట్టుగా చూపెట్టారు. ఇది ప్రీ ప్లాన్డ్ మ్యాటర్. లారీ పక్కన మీరు చూడండి, కొడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు మాస్క్ కట్టుకుని, అదిగోండి ఒక వ్యక్తి వస్తున్నాడు, వాడు కర్రనో కత్తినో తీసి నరుకుతున్నాడు, అదిగోండి కనబడుతుందా మీకు? వెనకాల ఈ లారీ వెనకాల ఇంకో లారీ ఆగి ఉంది. ఈ లారీలోకి ఒక క్లీనర్ ఎవరో వీడియో తీస్తూ ఉన్నాడు. దాన్ని 5-6 మనుషులు ఉన్నారు. ఆ వ్యక్తిని కాళ్ళు బట్టి ఇట్లా కిందకి లాగి ఒకటి వెనకాలకి కర్రనో కత్తినో పట్టుకొచ్చి వాడు వేసి నరుకుతున్నాడో కొడుతున్నాడో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇది వెనకాల వీళ్ళు నోటీస్ చేయలేదు. ఆ లారీలో కూర్చున్న క్లీనర్ ఎవరో వీడియో తీస్తూ ఉన్నాడు. మేము మొదటి నుంచి క్రైస్తవ మొత్తం ఏదైతే అనుమానం పడతా ఉన్నామో, ఆల్రెడీ దాడి జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత ఆయన చనిపోయాడని చెప్పి పారిపోయిన ఉండాలి. పోలీసు వాళ్ళు వచ్చారో ఎవరు వచ్చారని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి, లేదా చనిపోయాడని చెప్పి పారిపోయి ఉండాలి. ఈయన స్పృహకు వచ్చి ఈయన బుల్లెట్ని నూక్కుంటూ వచ్చి ఉండొచ్చు అనేది ఇప్పటిదాకా మేము అనుకుంటున్న సబ్జెక్ట్. దాడి జరిగిందని చెప్పి అంటా ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోకి అథెంటికేషన్ ఏంటనేది పోలీసు వాళ్ళు క్లారిటీగా మాకు చెప్పాలి. ఇది ఎక్కడ జరిగింది ఏంటి కథ అనేది తేలితే కానీ మాకు సబ్జెక్ట్. కానీ ఈ వీడియో అయితే మా దగ్గరకు వచ్చింది యాజ్ ఎవిడెన్స్గా. పోలీస్ వారు దాని యొక్క రూట్స్ ట్రేస్ ఇప్పుడు అది ఆయన మీద జరిగిందా లేకపోతే వేరే దేని మీద జరిగిందా కనబడుతుంది. కానీ దానికి ఆయన పేరు పెట్టేసి రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేసి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని పెడుతున్నారు, కొంతమంది పెడుతున్నారు. బట్ నేను 100% అదే ఎవిడెన్స్ అని నేను అనట్లేదు. ఎందుకంటే అది పోలీస్ వారు దాన్ని మొత్తం ఎక్కడి నుంచి ఏంటన్న రూట్స్ మొత్తం ప్రాపర్గా తీసి అప్పుడు వారు బయట పెడితే కానీ తెలియదు. బట్ వీ గాట్ అన్ ఎవిడెన్స్. పోలీస్ వారు అడుగుతున్నాగా మీ దగ్గర ఉన్న అనుమానాలు డౌట్లు ఎవిడెన్స్ అని. ఈ ఎవిడెన్స్ మాకు డౌట్ఫుల్గా ఉందని చెప్పి మేము పోలీస్ వారు ముందు పెడుతున్నాం. కానీ ప్రతి క్రైస్తవుడు చెప్పేది ఒకటి ఏంటంటే ముందు దాడి జరిగింది. ఇప్పుడు ఈ వీడియో గురించి మనం మాట్లాడదాం. ఒకవేళ ఇది నిజమే అనుకుందాం మేము అన్నట్టు. ఒకవేళ ఈ వీడియో ప్రకారంగా చూస్తే, మేమన్న దాని ప్రకారం చూస్తే 2 మ్యాచ్ అవుతూ ఉన్నాయి. ఎలాగనంటే కొట్టేసి, ఎందుకంటే ఆ బండి మీద ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని మొదటి నుంచి వీడియో నిన్నే ఆల్రెడీ రూమర్ స్టార్ట్ అయిన ప్రవీణ్ కాదని కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ప్రవీణ్లా కనబడట్లేదు, ఆ పొట్ట ప్రవీణ్కి లేదు, చెస్ట్ ప్రవీణ్కి లేదు, వెనకాల లాట్స్ షోల్డర్స్ బాగా లేచి ఉన్నాయి, ఆ ఆర్మ్స్ మజిల్స్ కనబడుతున్నాయి, ఇలా మజిల్ కనబడుతుంది, మజిల్స్ ప్రవీణ్కి లేదు, చాలా సన్నగా ఉంటాడు ప్రవీణ్. ఆ వ్యక్తి ప్రవీణ్ గారు పొడుగు కనబడుతున్నాడు, కాలు పొడుగుగా ఉన్నాయి, ప్రవీణ్ కాదు అని చెప్పి అంటా ఉన్నారు. మళ్ళీ బండి మీద ఉన్న వ్యక్తి ఎవరు? ప్రవీణ్ బండిని ఆయన ఎందుకు నడుపుతా ఉన్నాడు? ఇప్పుడు ఆ డౌట్స్ రేజ్ అవుతూ ఉంటే ఈ వీడియో చూస్తూ ఉంటే ఆయన ఎక్కడో కొట్టేసి చంపేసి ఆయన షర్టుని వీడియో కూడా వేసేసుకొని హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కలజోడు పెట్టుకొని ఆ బండిని నూక్కుంటూ మళ్ళీ ఎందుకు నూక్కుంటూ వెళ్ళవానికి బుల్లెట్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అవ్వకనా, బుల్లెట్ నడపడము రాకనా, లేదా బుల్లెట్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియకనా, లేకుంటే అక్కడ జనాలు ఉన్నారనా, పోలీసు వాళ్ళు ఉన్నారనా, సీసీటీవీ ఉందా, లైట్ ఉందా, లేకుంటే ఏ ఆలోచన లేకుండా లారీ పక్కనే జరిగిందా? లారీ పక్కనే జరిగి అక్కడి నుంచే జస్ట్ బుల్లెట్ని నూక్కుంటూ వచ్చి జస్ట్ టోల్ గేట్ దాటగా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ఎట్లా ఉందంటే 100% దాడి అయితే జరిగింది, కానీ ఆయన షర్ట్ తీసేసి వేసుకుని ఈ డ్రామా అంతా ఆడిచ్చారని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అదే షర్ట్ కనబడుతుంది. అదే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఆ షర్ట్ వేసుకున్నారో అది తీయడం అనేది చాలా కష్టం. ఆ పర్సనాలిటీకి చిన్న మాట ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైనా టీ షర్ట్ ఎప్పుడుది, మీ సర్టన్ ఏజ్ అప్పుడుది, అది మీరు మళ్ళీ వేసుకుంటేనే మీకు దాని మీద చిరగడం ఏదో వస్తాయి. ఒకసారి టీ షర్ట్ని కూడా మనం అట్లా చూసుకుంటే చూడాలి కదా, మళ్ళీ అది రియల్గా జరిగిందా జరగలేదా అనేది. మీరు అన్న ప్రకారంగా వేసుకోలేదు అనుకుందాం, మనకి టీ షర్ట్తో పని లేదు. ఇక్కడ కేసులో టీ షర్ట్ అనేది ఇంపార్టెంట్ రోల్ కాదండి. సరే ఇప్పుడు వాడితే బుల్లెట్ నడుపుతా ఉన్నాడు, వాడిని కూడా అట్లా షర్టే ఉండొచ్చు, అట్లాంటి షర్టే ఉందేమో ఆ రోజు, వాడు కూడా అట్లాంటి షర్ట్ వేసుకొని వచ్చాడేమో, వేసుకున్న బుల్లెట్ ని. అంటే అప్పుడు ఇది నిజంగానే ప్రీ ప్లాన్, అంటే ముందు నుంచి కూడా ఇది ఇప్పుడు ఏంటంటే ఇది 2 విషయాలు జరుగుతుందండి. ఒకటేంటంటే ఆయన సన్నిహితుల్లో ఎవరో కావాలని ఇచ్చారు, బయటికి ఖచ్చితంగా వెళ్తుంది. ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు రామ్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ కాల్ లాస్ట్ కాల్ ఆయనకే ఉంది, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటాడని చెప్పి పోలీసు వారు తెలియజేశారు.